సార్ ఈ నెల 24న జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరితో కలిసి ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు సార్. అయితే మామూలుగా ఎన్‌డీఏ కూటమి గవర్నమెంట్ ఫార్మ్ చేశాక ఒక 6 నెలలు టైం ఇద్దాం. ఆ తర్వాత విమర్శలు చేద్దాం. మొత్తం కూడా ఎత్తి చూపుదామని చెప్పేసారు. కానీ ఇప్పుడు అంత టైం ఇవ్వకుండా ఒక నెల రోజులు గడవగానే ఈ విధంగా ధర్నాలు, విమర్శలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. అసలు ఏం జరిగింది? ఎందుకింత ఎక్స్‌ట్రీమ్‌కెళ్ళిపోయారు? జగన్ బిహేవియర్ ముందు నుంచి కూడా కొంత ఆడ్‌గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మామూలుగా ఆయన ఎలక్షన్‌లో ఓడిపోగానే ఇమ్మీడియేట్‌గా వచ్చి కొద్దిగా గద్గద స్వరంతో, దుఃఖంతో మాట్లాడాడు. ఆ తర్వాత సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత ఒక నెల రోజుల లోపలే పులివెందులకు 2 సార్లు వెళ్ళి 3 రోజులు ఉన్నాడు. దాని తర్వాత కొంతమంది చనిపోవడం అవన్నీ జరిగితే ఓదార్పు ప్రకటిస్తాను, ఓదార్పుగా వస్తాను అని చెప్పాడు. కానీ అదేమీ చేయలేదు. దాని తర్వాత ఏమో బెంగుళూరుకి 2 వారాల వ్యవధిలో 2 సార్లు బెంగుళూరుకి వెళ్ళాడు. సో ఇప్పుడు కూడా బెంగుళూరు నుంచే మొన్న హుటాహుటిన బయలుదేరి వచ్చాడు. సో ఇదంతా ఏంటంటే అసలు జగన్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే, ఒక పక్క మోడీతో ఏమన్నా బేరసారాలు జరుగుతున్నాయా? ఎందుకంటే జగన్కి ఇప్పుడు ఇమ్మీడియట్ కర్తవ్యం ఏంటి? తనని తాను జైలుకి పోకుండా చూసుకోవాలి, శిక్ష పడకుండా చూసుకోవాలి. ఇది ఫస్ట్ అతనికి ఉన్న టార్గెట్. రెండవ టార్గెట్ తన పార్టీని నిలుపుకోవాలి. పార్టీలోంచి ఫిరాయింపులు జరగకుండా పార్టీ నాయకత్వాన్ని నిలబెట్టుకోవాలి. అట్లాగే కేడర్లో మొరేళ్ళు దెబ్బతినకుండా కేడర్ని కాపాడుకోవాలి. ఇవి ఫస్ట్ ప్రయారిటీ. సో వీళ్ళేందంటే తెలుగుదేశం వాళ్ళు రిజల్ట్ వచ్చిన మరుసటి రోజు నుంచి రకరకాల పద్ధతుల్లో వైసీపీ మీద దాడులు కావచ్చు, లేకపోతే పోలీస్ కేసులు కావచ్చు, రకరకాల పద్ధతులు చేయడం మొదలుపెట్టారు. అయితే తెలుగుదేశంలో ఉండేవాళ్ళు కావచ్చు, జనసేనలు ముఖ్యంగా తెలుగుదేశంలో ఉండేవాళ్ళు ఇప్పటికి కూడా చంద్రబాబు మీద అసంతృప్తిగా ఉన్నారు. అంటే వాళ్ళేం ఊహించారంటే గతంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఇవన్నీ రాగానే పెద్ద పెద్ద ఎమ్మెల్యేలని, ఎంపీలు, గతంలో పనిచేసిన మంత్రులు వీళ్ళందరినీ లోపలేసేస్తాడు, జగన్ కూడా లోపలేసేస్తాడు చంద్రబాబు అనుకున్నారు. అదేమీ జరగలేదు. వాళ్ళకి చాలా అసంతృప్తిగా ఉంది. వాళ్ళు నిన్న ఒక కామెంట్ చూశాను తెలుగుదేశం దీంట్లో, అసలు ఏమీ జరగకుండానే వీళ్ళెందుకు ఖండిస్తున్నారు, ఇంకా స్టార్టే కాలేదు, ఇది ఇంకా ట్రైలర్ కూడా రాలేదు, ఓన్లీ ఇది ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే రిలీజ్ అయింది, ఇంకా దీంట్లో గ్లిమ్స్ ఉంది, టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, సినిమా ఉంది, వెబ్ సిరీస్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇవేవి రాకముందే మీరు ఎందుకు ఫస్ట్ లుక్ పోస్టర్కే ఇలాగా బిహేవ్ చేస్తున్నారు, ఇంకా మా వాళ్ళు అసలు స్టార్టే చేయలేదు కదా అని వాళ్ళు చేస్తున్నారు. అంటే స్టార్ట్ చేసి వాళ్ళ ఊహ పెద్ద ఎత్తున వైసీపీని ఎక్కడికక్కడ కొట్టడమో, నరకడమో ఏదో చేయాలి. ఇప్పుడు ఏం చేశారు? సింపుల్ ఊరికే ఏదో అట్లా తాగుతున్నారు అక్కడక్కడ అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఎన్ఆర్ఐలు కూడా పోస్టులు చూస్తే చంద్రబాబు పట్ల అభివృద్ధికి 10కి 10 మార్కులు వేశారు, సంక్షేమానికి 9 మార్కులు వేశారు, రాజకీయం పరంగా వచ్చేసరికి 5-6 మార్కులు కూడా ఇట్లా. ఎందుకంటే రాజకీయంగా చంద్రబాబు మెతగ్గా ఉన్నాడు అని వాళ్ళ ఉద్దేశం. సో ఈ నేపథ్యంలో జగన్ ఎందుకు ఇంత సీరియస్గా రియాక్ట్ అయ్యాడు? మామూలుగా అయితే జగన్ కూడా 6 నెలలు టైము ఇద్దాము, వెయిట్ చేద్దామను, ఎందుకంటే కొత్త ప్రభుత్వం రాగానే వాళ్ళు చెప్పినవన్నీ ఇమ్మీడియట్గా చేయలేరు కదా అనేది జగన్ కూడా అన్నాడనే ఇప్పుడు వార్తలు వచ్చాయి. అయితే ఏమవుతుందంటే తెలుగుదేశం వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇదంతా ఏమి జరగనట్టు వాళ్ళకి అనిపించవచ్చు. లేదు, వాళ్ళు గతంతో వైసీపీ వాళ్ళ దాడులతో పోల్చుకున్నప్పుడు మేమేం చేయలేదు కదా, వైసీపీ వాళ్ళు తెలుగుదేశం నాయకులంతా టార్గెట్ చేశారు, మేము ఇప్పటివరకు చంద్రబాబు వైసీపీ నాయకులను ఎవరిని ఏమి టార్గెట్ చేసి అరెస్టులు చేయలేదు కదా అని వాళ్ళు అనుకోవచ్చు. నిజానికి వైసీపీ 2019లో వచ్చినప్పుడు కూడా వితిన్ 1-2 మంత్స్లో ఏమీ పెద్ద ఎత్తున ఏమీ చేసేయలేదు వాళ్ళు. ఆ తర్వాత కూడా ప్రజల మీద కానీ అదేం జరగలేదు. కాకపోతే రాజకీయ కక్ష అనేది ఖచ్చితంగా జగన్ దీంట్లో జరిగింది. చాలామందిని మన త్రిపుల్ లాంటి వాళ్ళని కూడా అరెస్టులు చేయడం, వాళ్ళని కొట్టారని కూడా ఆయన కేసు కూడా వేశారు. ఇలాంటివి జరిగాయి. అర్ధరాత్రులు అరెస్ట్ చేయడం, ఇళ్ళకి వెళ్ళి ఇది చేయడం, ఇవన్నీ కూడా జగన్ చేశాడు. అట్లాగే కొంతమందిని ఆర్థికంగా దెబ్బతీయడానికి కూడా జగన్ అనేక ప్రయత్నాలు చేశాడు, ఫోర్స్ చేయడానికి. ఇవన్నీ ఇది ప్రతి పార్టీ చేస్తుంది. వైసీపీ చేస్తుంది, తెలుగుదేశం చేస్తుంది, ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ చేస్తుంది ఇదే పని, బీఆర్ఎస్ చేసింది. ప్రతి పార్టీ ఏంటంటే ప్రత్యర్థుల్ని ఏదో ఒక రకంగా బలహీనపరచాలి అంటే, ప్రత్యర్థి పొలిటికల్ పార్టీని రాజకీయంగా చంపేసి
మనం బలపడాలి అన్న ధోరణి మోడీ బలంగా ఇండియాలోకి తీసుకొచ్చాడు. అంతకుముందు కాంగ్రెస్ చేయలేదా? కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా చేసింది దాని శక్తి మేరకు. బట్ మోడీ స్థాయిలో ఈ స్కేల్లో ఎవరు చేయలేదు. సో దాన్ని నెక్స్ట్ లెవెల్కి మోడీ తీసుకెళ్ళగలిగాడు. సో దాన్ని ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా అదే పని చేస్తున్నాయి. సో ఇప్పుడు జగన్ ఏంటంటే ప్రెజర్ బాగా పెరిగింది. ఇటు వైసీపీలో కూడా జగన్ ఏంది మౌనంగా ఉన్నాడు, 6 నెలలు ఏంది, వాళ్ళు ఏమన్నా 6 నెలల వరకు వెయిట్ చేస్తున్నారా, రెండో రోజు నుంచి స్టార్ట్ చేసేస్తారు. అంటే ఒక పక్క అవినీతి స్టార్ట్ చేశారు, ఇసుక విపరీతంగా అమ్మేసుకుంటున్నారు. అది ఆల్రెడీ జనాలకు కూడా వెళ్ళిపోయింది ఇసుక కుంభకోణం. మరొక వైపున ఎక్కడికక్కడ ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఆక్యుపై చేసిన స్టార్ట్ అయింది. ఎర్రమట్టి దిబ్బల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మరోవైపు కేసులు పెట్టడం కూడా డే 1 నుంచి కేసులు పెట్టడం మొదలుపెట్టారు. ఆల్రెడీ మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం జగన్ మీద మొదలుపెట్టారు వాళ్ళు. ఆల్రెడీ త్రిపులార్ కేసు పెట్టాడు. ఇట్లా కేసులు పెట్టడం మొదలైంది. అట్లాగే వీళ్ళు ప్రభుత్వ ఆస్తుల్ని, ప్రైవేట్ ఆస్తుల్ని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. ఒక ఎమ్మెల్యే వెళ్ళి జేసీబీ తీసుకెళ్ళి ప్రత్యర్థుల ఇండ్లు కూలగొట్టించడం అనేది నేనైతే ఎప్పుడు వినలేదు. ఇప్పుడు పెద్ద ఎత్తున అవి జరుగుతున్నాయి, అన్ని చోట్ల జరుగుతున్నాయి. దాంతోపాటు వైసీపీ ఆఫీసుల్ని కూలగొట్టారు. చివరికి కోర్టు జోక్యంతో అది కొద్దిగా ఆగింది. లేకపోతే ఈ పాటికి 26 జిల్లాల్లో కూడా వైసీపీ ఆఫీసులను కూలగొట్టాలనేది ప్లాన్. ఆల్రెడీ కూలగొట్టగలిగారు 5-6 చోట్ల. ఇప్పుడు కోర్టు జోక్యం వల్ల అది కొద్దిగా టెంపరీగా బ్రేక్ పడింది. సో వీళ్ళు వచ్చి రాగానే జగన్ ఎట్లాగైతే కూల్చివేత ప్రభుత్వాన్ని వీళ్ళు విమర్శించారో వీళ్ళు కూడా అదే మెథడ్లో ఇంకా డిగ్రీ పెంచారు. ఏమీ తేడా లేదు. జగన్ ఎందుకు ఓడించమని వీళ్ళు పిలిపించారు? తనది అభివృద్ధి లేదు, అరాచకం ఎక్కువగా ఉంది, సైకోపాలన, ఇది కదా వీళ్ళు చెప్పింది. దానికంటే ఎక్కువ వీళ్ళు చేస్తే ఇంకా అర్థమేముంది వాళ్ళ విమర్శకి. సో అదే జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే చివరికి దాదాపు ఇప్పటికి 36 మంది వైసీపీ కార్యకర్తల్ని చంపారు తెలుగుదేశం వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం, జగన్ చెప్తున్న దాని ప్రకారం 36 మంది చంపారు. 300 హత్యాయత్నాలు జరిగాయి. దాదాపు 2700 కుటుంబాలు వెళ్ళిపోయినాయి. తర్వాత దాడులు కూడా 1000 పైన 1050 దాడులు జరిగాయి అనేది వాళ్ళు చెప్తున్నారు. ఇంకా లైంగిక అత్యాచారాలు అవి కూడా ఈ మధ్యకాలంలో మామూలు ప్రజల మీద కూడా ఈ 40 రోజుల్లో 45 రోజుల్లో 20 లైంగిక అత్యాచారాలు జరిగాయి అనేది కూడా జగన్ నిన్న చెప్పాడు. సో దీని నుంచి వీళ్ళకి 6 నెలల టైం ఇచ్చేంత పరిస్థితి లేదు. మనం ఉందాం అనుకున్నా వాళ్ళు ఉండట్లేదు. కాబట్టి మనం ఇప్పుడు రంగంలో దిగిపోతే మన కేడర్, మన నాయకత్వం నీరుగారిపోతారు. జగన్ ఎక్కడో బెంగళూరులో కూర్చున్నాడు, మళ్ళీ వీళ్ళే ప్రచారం చేస్తారు. తెలుగుదేశం మీడియానే ఇదంతా కూడా మళ్ళీ ప్రచారం చేస్తుంది. సో దాంతో జగన్ రంగంలోకి దిగ తప్పలేదు. ఎందుకంటే వినుకొండ హత్యాకాండ అనేది అతి భయంకరంగా ఒళ్ళు జలధరించేట్టుగా జరిగింది. దీంతో అందరూ కూడా ఒక్కసారిగా వైసీపీ కేడర్లో ఒక ఉనికి అనేది వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ లోకేష్ విమర్శించాడనో ఇంకో విమర్శించాడనో కొట్టి వాళ్ళని వీడియోలు తీసి ఇవన్నీ కూడా మొదలైనవి. సో ఈ కాంటెక్స్లో మనం దిగకపోతే, ఫైట్ చేయడం మొదలు పెట్టకపోతే మన కేడరు, మన నాయకత్వం డేలా పడిపోతారు. అది ఒకటి. రెండవది, వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు. మనం ప్రతిఘటన లేకపోతే వీళ్ళు ప్రతిఘటన ఏం లేదులే మనం రెచ్చిపోదామని అనుకుంటారు. సో ఇక్కడే అడ్డుకట్ట వేయకపోతే ఇది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నట్టే ఇది ఫస్ట్ లుక్ పోస్టర్ అంటున్నారు. ఇంకా టీజరు, ట్రైలర్లు, సినిమాలు ఇవన్నీ వచ్చాయంటే అప్పటి వరకు మనం వెయిట్ చేస్తే టూ లేట్ అయిపోతుంది. ఇప్పుడే దీన్ని అరికట్టాలని రంగంలో దిగాడు జగన్. అయితే ఇక్కడ అదేమీ పట్టించుకోవట్లేదు. నిన్న ఒక రకంగా అయితే ప్రభుత్వాన్ని మెచ్చుకోవాలి. జగన్ పర్యటనని అడ్డుకోలేదు, కొంతవరకు అడ్డుకున్నారు. అంటే అతనితో వెళ్ళే వాళ్ళని అడ్డుకున్నారు. అతనికి బుల్లెట్ వాహనం పాతది ఇచ్చి అది రిపేర్లలో ఎక్కడంటే అక్కడ ఆగిపోతుంటే దాన్ని వదిలేసి మామూలు వెహికల్లో వెళ్ళాడు జగన్. ఇంతవరకు ఓకే. బట్ అతనితో కూడా వెళ్ళే ఎమ్మెల్యేలని వాళ్ళని మిగతా వాళ్ళని అడ్డుకున్నారు. కనీసం జగన్ అక్కడికి ఇవ్వడం అయితే జరిగింది. అంతవరకు మెచ్చుకోవాలి. మొత్తానికి జగన్ నిరసన తెలియజేయగలిగాడు. అయితే ఇది ఇక్కడతో కుదరదని చెప్పి మోడీకి లెటర్ రాశాడు. బట్ మోడీకి లెటర్ అయినా కూడా అదేమి మోడీ నుంచి ఇప్పటికిప్పుడు రిప్లై వచ్చే అవకాశం ఏం లేదు. దాంతో ఢిల్లీలో కొంత ఈ కూటమి ఏదైతే ఉంది, ఇండియా కూటమి, అది కూడా మనకు హెల్ప్ చేసే అవకాశం ఉందనేది జగన్కి ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ షర్మిల కూడా దీన్ని ఖండించింది. కాబట్టి
నేషనల్ ఇష్యూ చేద్దాం ఇప్పుడే, ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు నేషనల్ లెవెల్లో ఒక ఇంపార్టెంట్ ఫిగర్గా ఉన్నాడు ప్రతి చర్చలో. సో ఇది జరిగితే ఎన్డీఏకి యాంటీగా ఉన్న సమూహాలు కానీ ఛానల్స్ కానీ అందరూ కూడా దీన్ని హైలైట్ చేస్తారు. సో ఆ రకంగా చంద్రబాబుకి నేషనల్ లెవెల్లో ఇబ్బంది వస్తుంది, రేపు మోడీ కూడా అడిగే అవకాశం ఉంటుంది. సో అందువల్ల చంద్రబాబు కొంత తగ్గే అవకాశం ఉంటుంది. ఇది జగన్ యొక్క వ్యూహం. ఇది నాకు తెలిసి ఒక పొలిటికల్ పార్టీగా జగన్ వ్యూహం కరెక్ట్గానే ఉంది, లేకపోతే అతను వీక్ అయిపోతాడు. కాబట్టి జగన్ స్టెప్స్ అయితే కరెక్ట్గానే ఉన్నాయి, వాళ్ళ కేడర్ కూడా ఉత్సాహంగా ఉంది. ఇది కదా కావాల్సింది జగన్ నుంచి అన్న ఇదైతే ఉంది. అయితే దీనికి ముందు అసెంబ్లీలో వన్ డే వచ్చి రాష్ట్రపతి ఉపన్యాసాన్ని వ్యతిరేకించి ఈ ఇష్యూస్ అంతా అసెంబ్లీలో ప్రస్తావించడానికి ప్రయత్నించి, ఎట్లాగో వాళ్ళు దాన్ని సహించరు, తరిమేస్తారు కాబట్టి బయటికి వెళ్ళిపోదాము అన్న ఒక ఎత్తుగడ కూడా జగన్ వేస్తున్నట్టుగా కనబడుతుంది. సో ఏదేమైనా జగన్ డిఫెన్స్ నుంచి అఫెన్సివ్ లేకి రావడం మొదలుపెట్టాడు. మామూలుగానే జగన్ ఎప్పుడు కూడా అఫెన్స్లో ఎక్కువ ఉంటాడు. చంద్రబాబే చాలాసార్లు డిఫెన్స్కి వెళ్తాడు, కానీ జగన్ టాక్టిక్స్ కానీ మనం గమనిస్తే